3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అది మొదటి వచనంలో ఏం చేశారు? ఇజ్రాయెల్ ఏం చేశారు? ఆగిపోయారు. దే స్టాప్డ్. నెంబర్ 1, ద ఇజ్రాయెలైట్స్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జోర్డన్. నెంబర్ 1. నెంబర్ 2, రెండోదిగా మనం చూసినట్లయితే ఈ ఆగిన ప్రజలు సాగారు. ద పీపుల్ హ్యాస్ టు క్రాస్ ఓవర్. ఆగిన వారు క్రాస్ ఓవర్. ఈ ఆగిన వారు యోర్దాను నది దాటాలి అనగా వారు ఆధ్యాత్మికంగా కొన్ని పనులు చేయాలి. వారు ఏం చేయాలి అనగా మనం చూసినట్లయితే అక్కడ 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుని మందసము ముందు వెలుచుండగా ఆ దేవుని మందసమును వారు ఏం చేయాలి అనగా వారు దాన్ని ఫాలో కావాలి. ఆగిన వారు నెంబర్ 1 దే స్టాప్డ్. నెంబర్ 2 దే హ్యావ్ టు క్రాస్. వారు దాటాలి అనగా ఆగిన వారు దాటాలి అనగా దేన్నొక దాన్ని వెంబడించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఆగిన వారు సాగాలి అనగా ఆగిన వారు ముందుకు వెళ్ళాలి అనగా ఆగిన వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అని విమోచించబడిన వీరు చేయవలసిన పని దే హ్యావ్ టు ఫాలో ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. దేవుని మందసమును వారు ఫాలో కావాలి. దేవుని మందసము వారు ఫాలో కావాలి. దేవుని మందసమును వారు ఫాలో కావాలి అనగా యెహోవా దేవుడు వారికి ఇచ్చిన కొన్ని నియమాలు చూడండి. అక్కడ నియమాలు 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. అది చాలుతాను. చూసారా? మీరు అక్కడ మీ బైబిల్ ఉంటే మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు ఈ దారిని యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ దిస్ వే బిఫోర్, ఫర్ యూ హ్యావ్ నాట్ పాస్ దిస్ వే బిఫోర్. ఈ దారి మీరు వెళ్ళలేదు కాబట్టి ఆగిపోయిన మీరు ఎర్ర సముద్రము దాటారు. మీ జీవితంలో అద్భుతాలు చూశారు. వివాహంలో, సంఘ జీవితంలో, నిజ జీవితంలో అద్భుతాలు చూశారేమో. కానీ ఈరోజు యోర్దాను నంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. మీరు ఆగిపోయారేమో. ఆగిపోయిన మీరు ముందుకు సాగాలి అనగా ముందు ఈ దారి మీరు ప్రయాణించలేదు కాబట్టి మీరు చేయవలసిన పని నా మందసమును మీరు వెంబడించాలి అనగా మందసము దేనికి సాదృశ్యము అనగా దాంట్లో మందసములో పెట్టబడిన 3 విషయాలు నేను చెప్తాను చూడు. మందసములో పెట్టబడిన ఇఫ్ యు కెన్ ఇమాజిన్ ద టాబర్నకల్, ద పిక్చర్ ఆఫ్ టాబర్నకల్, అక్కడ పైన దెర్ ఇస్ ఎ మర్సీ సీట్ అనగా కృపాపీఠము. అక్కడ కృపాపీఠం దగ్గర యెహోవా దేవుడు సంభాషించే దేవుడు. It is a typology of God's word. It is a typology of God's word. Presence, ఆ దేవుని సన్నిధి అక్కడ కృపాపీఠం దగ్గర ఉన్నది. ఇంకో దగ్గర ఆ మందసంలో ఏముంది అనగా 2 పలకలు పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. It is a significance of the word of God. Not only presence of God, దేవుని సన్నిధే కాకుండా దేవుని వాక్యానికి సాదృశ్యం. దానితో పాటుగా మన్నా పెట్టే దెర్ ఇస్ ఎ బౌల్ దట్ ఈస్ కెప్ట్ ఆన్ మన్నా. అది దేనికి సాదృశ్యము అనగా దేవుని వాగ్దానముకు సాదృశ్యం. The tabernacle is a typology of the presence of God. దేవుని సన్నిధి, it is a typology of the word of God, దేవుని వాక్యము. తర్వాత the promise of God. 4వదిగా మనం చూసినట్లయితే అహరోను చిగురించే కర్ర దాంట్లో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. What is that significance? Is the power of God. నువ్వు ముందుకు సాగాలి అనగా జాగ్రత్త ఉండాలి. నువ్వు ముందుకు సాగాలి అనగా దేవుని వాక్యం ఉండాలి. ఆగిన నువ్వు ముందుకు సాగాలి, నువ్వు వెంబడించాలి అనగా దేనిని వెంబడించాలి అనగా లోకాన్ని వెంబడించటకు కాదు, లోకానుసారాన్ని నువ్వు వెంబడిస్తాను కాదు. దేన్ని వెంబడించాలి అనగా దేవుని వాక్య ప్రకారము దేవుని వెంబడించాలి. దేవుని సన్నిధితో నువ్వు ముందుకు సాగాలి. దేవుని శక్తితో నువ్వు ముందుకు సాగాలి. దేవుని వాగ్దానమును పట్టుకొని నువ్వు ముందుకు సాగాలి.